నేను మను నివి అని శ్రేష్ఠ ఒక పని మీద బయటకు వచ్చేసి తీరా టైం చూసేసరికి ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి ఎక్కడికి వెళ్దామని దగ్గరలో వెతుకుతుంటే కమర్షియల్ స్ట్రీట్లో మనకైతే మేఘనా అండ్ నాగార్జున రెస్టారెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మేమైతే నాగార్జున రెస్టారెంట్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మీల్స్ చాలా బాగుంటుంది. రెండు ఆంధ్ర సైడ్ రెస్టారెంట్సే, బట్ ఇక్కడ నాగార్జునలో మీల్స్ బాగుంటుందని బయట టాక్ అనమాట. సో మాకైతే ఆకేసేసారు. ఆకును యథా ప్రకారంగా పద్ధతిగా దాన్ని అయితే కడిగేసుకున్నాను. మా బుడ్డిదైతే మంచి ఆకలి మీద ఉంది. దాని మాటలోనే వినండి ఏమడుగుతుందో. చికెన్ మమ్ కలుదా. శ్రేష్ఠ భాషలో చికెన్ మామ అంటే చికెన్ అన్నం అనమాట. మేమైతే లాలీపాప్స్ ఒక ప్లేట్ అండ్ ఒక మటన్ బిర్యానీ అండ్ 3 మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మరి మేము ఈ మీల్స్కి న్యాయం చేయగలుగుతామో లేదో అయితే మాకైతే ఐడియా లేదు. బట్ వీడిచ్చిన ఐటమ్స్ అన్నీ చూస్తుంటే మాత్రం చేయలేమే అనిపిస్తుంది. ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా కూడా స్టార్ ఐటమ్ వచ్చేసి నెయ్యి అండ్ పప్పుల పొడి. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ అవన్నీ వేసిన తర్వాత అన్నం వేసి తర్వాత నీట్గా నెయ్యి వేసి దాంట్లో పప్పుల పొడి వేస్తారనమాట. సో దానికోసం బాగా వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపటికి అదైతే వేయట్లేదు. మొత్తం ఆకంతా వేరు వేరు కూరలతోటి పాపళ్ళతోటి నింపేస్తున్నాడు. సో మొత్తానికైతే రైస్ పెట్టాడు. సో నెయ్యి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నెయ్యి ముగ్గురు ప్లేట్లలో గట్టిగా దట్టిచ్చాడు భయ్య. నా దాంట్లో అయితే నేను అడిగి మరి ఇంకోసారి అయితే వేయించుకున్న నెయ్యి. ఆ నెయ్యి వేసుకుని ఆ పప్పుల పొడి కలుపుకొని తింటా ఉంటే మొత్తం 300 రూపాయలు దానికే వేయచ్చు అనమాట. అంత బాగుంది టేస్ట్. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ నాగార్జునలో ట్రై చేసి ఉంటే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి.